హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అయినవి కదా, పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి ఏంటి అనే టెన్షన్ పడకుండా, ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎటువంటి స్పైసెస్ లేకుండా, మసాలాలు లేకుండా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే ఈ కొబ్బరి అన్నాన్ని చాలా తక్కువ టైంలో ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీలు మన ఛానల్లో ఉన్నవి. అవి చూసి మీ పిల్లలకు లంచ్ బాక్స్లో ఈ రెసిపీలను ఈజీగా చేసి పెట్టేయండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ కాకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. కప్పు అంటే 1/2 కిలో రైస్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని మరికొద్ది నీళ్లు వేసుకుని ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి 1 కొబ్బరి చెక్క నుండి తీసిన కొబ్బరి సరిపోతుంది. లేతగా ఉంటే ఆ కొబ్బరి చెక్కను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న కొబ్బరి చెక్క ముదురు అయితే కనుక కొబ్బరి ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక వాటర్ వేసుకుని కొబ్బరి పాలను తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్ గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయ్యాక ఇందులోకి 4 లవంగాలు, 3 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఇందులోనే గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై అయ్యాక 1 చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనకు కారానికి తగ్గట్టు 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దానిలోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇందులోనే మీకు నచ్చినట్లయితే 1 క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ వరకు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే వీటిని వేయనవసరం లేదు. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ను నీళ్లు లేకుండా చూసుకుని ఇందులోకి వేసుకోవాలి. బియ్యం వేసాక ఒక్కసారి బాగా కలిపి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం ముందుగా తీసి పెట్టి ఉంచుకున్న కొబ్బరి పాలను ఇందులోకి వేసుకోవాలి. కొబ్బరి పాలు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలుచుకున్నామో అదే గ్లాసున్నర కొబ్బరి పాలను వేసుకోవాలి. బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే ఈ కొలత సరిపోతుంది. నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు ఏమైనా తక్కువైతే కొబ్బరి పాలకి బదులు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒకసారి కొబ్బరి అన్నాన్ని మొత్తాన్ని బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేసి కుక్కర్ ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మూత తీసుకొని బాగా కలుపుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కొబ్బరి అన్నం బాస్మతి రైస్తో కుక్కర్లో చేసిన పొడి పొడిలాడుతూ వచ్చింది. కొబ్బరి అన్నాన్ని ప్లెయిన్గా ఇలానే తినేయచ్చు, లేకపోతే పెరుగు చట్నీతో తిన్నా బాగుంటుంది. దీని టేస్ట్ అనేది కమ్మగా, మరీ అంత స్పైసీగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే కొబ్బరి అన్నం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thanks for watching.